కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ఎల్&టీ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పటికే ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన కమిషన్ బీఆర్కే భవన్లో ముగ్గురు ఎల్&టీ కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించింది. మేడిగడ్డ బ్యారేజ్లోని పలు బ్లాకులు కుంగడంపై ఎల్&టీ ప్రతినిధులను ప్రశ్నించింది కమిషన్. నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై కమిషన్ వరుసగా ప్రశ్నలు సంధించింది. నిర్మాణంలో నాణ్యత పాటించారా అని కమిషన్ ప్రశ్నించగా క్వాలిటీ కంట్రోల్ 100% పాటించామని ఎల్&టీ ప్రతినిధులు సమాధానమిచ్చారు. నిర్మాణంలో నాణ్యత పాటిస్తే బ్లాక్ 7 ఎలా కుంగిందని, దీనికి కారణాలు ఏంటని కమిషన్ సూటిగా ప్రశ్నించింది. డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ లో లోపాలు ఉన్నాయని, వాటితో పాటు ఎక్కువ వరదలు, బ్యారేజ్ వద్ద నీటిని నిల్వ చేయడం వల్ల 7వ బ్లాక్ కుంగిందని ఎల్&టీ ప్రతినిధులు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ మొట్టమొదటి డ్యామేజ్ ఎప్పుడు జరిగిందనే అంశంపై కమిషన్ ప్రశ్నించగా 2019లో మొదటిసారి డ్యామేజ్ గుర్తించామని, వెంటనే సమస్య పరిష్కరిస్తే ఇంత డ్యామేజ్ కాకుండా ఉండేదని ఎల్&టీ ప్రతినిధులు తెలిపారు. మీరేమైనా సబ్ కాంట్రాక్టర్లకు ఎవరికైనా ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించగా ఇతర రాష్ట్రాల నుంచి లేబర్స్ సహాయం తీసుకున్నామని, సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం ఇవ్వలేదని సమాధానం చెప్పారు. ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలపై తాము కూడా రీసెర్చ్ చేశామని, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని ఎల్&టీ వెల్లడించింది. కాపర్ డ్యాం కాంట్రాక్టు పరిధిలోకి వస్తుందా లేక అడిషనల్ వర్క్ కిందకి వస్తుందా అని కమిషన్ ప్రశ్నించగా కాంట్రాక్టు కిందకే వస్తుందని, అయితే కాపర్ డ్యాం నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదని ఎల్&టీ ప్రతినిధులు సమాధానం చెప్పారు.